కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి 18 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మృతులకు సంబంధించినటువంటి ఈ మృతదేహాలకి డిఎన్ఏ పరీక్షలు పూర్తి అయ్యాయి. 18 మందికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ రావడంతో పోలీసులు అధికారులు ఆ యొక్క తమ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పచెప్పేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. కర్నూలులో ఉన్నటువంటి మార్చరీ వద్ద పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం చేరుకున్నారు. 3 రోజుల నుంచి అంటే ఘటన జరిగిన రోజు నుంచి 2 రోజులు డిఎన్ఏ నమూనా సేకరణ తీసుకున్న తర్వాత విజయవాడకు పంపించారు. మృతదేహాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి స్పాట్లో 6 మృతదేహాలను కూడా అప్పజెప్పిస్తాము. దాంతోపాటు 5 లక్షల ఎస్క్రేసీ కూడా మృతుల కుటుంబాలకి చెక్కులు అందజేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆర్డీఓ తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్డీఓ చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎదురుగా కనిపించేటువంటి ఏవైతే విజువల్స్ ఉన్నాయో ఇక్కడ మార్చరీకి సంబంధించినటువంటి ఏరియా మార్చరీకి సంబంధించినటువంటి ఈ ఏరియాలోనే మొత్తం అంతా కూడా మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. డిఎన్ఏకి సంబంధించిన విజయవాడలో నిర్వహించినటువంటి వారి రిపోర్ట్స్ అన్ని కూడా కాసేపటి క్రితమే కర్నూలు జిల్లా ఎస్పీ దృష్టికి రావడంతో వచ్చింది. అయితే ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినటువంటి దీని ఆదేశానుసారంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా ఒకవైపు పోలీసులు, మరోవైపు జిల్లా కలెక్టరు, ఎస్పీలతో పాటు రెవెన్యూ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఆ మృతదేహాలను వీళ్ళకి అప్పచెప్పేటువంటి ప్రక్రియ అయితే తాజాగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఘటనలో 19 మంది స్పాట్లో చనిపోయినటువంటి ఘటన. మరో ఒకటి ఐడెంటిఫై కానటువంటి మృతదేహం ఏదైతే ఉందో ఆ మృతదేహానికి సంబంధించిన ఆ సంబంధికులు కొంతమంది కుప్పం చిత్తూరు జిల్లా కుప్పం సంబంధించినటువంటి వారిగా గుర్తించారు. వాళ్ళు ఎడ్లపాడుకు సంబంధించినటువంటి గ్రామస్తులుగా వచ్చారు. అయితే అనుమానితులుగా అంటే తన తండ్రి గత 4 రోజుల క్రితం హైదరాబాద్కి వెళ్ళి ఒక వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత తిరిగి రాలేదు. తన అనుమానంగా ఉంది. ఒకవేళ మా తండ్రి అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ తన డిఎన్ఏకి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో విచారణ శాంపిల్స్ తీసుకొని విజయవాడకి తరలించారు. ఆ బ్లడ్ రిపోర్ట్ వస్తే తప్ప ఆ డిఎన్ఏ రిపోర్ట్లో అన్నోన్ బాడీకి సంబంధించి అయితే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే 19 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా మొత్తం మృతదేహాలను అప్పజెప్పేటువంటి ప్రక్రియ అయితే తాజాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ తాజాగా ఒక తెలంగాణకు సంబంధించిన ఒక వాహనం అప్పజెప్పారు. ఆ వాహనంలో ఉన్నటువంటి మృతదేహంతో పాటు 5 లక్షల ఎస్క్రేషియా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో బాధిత మృతుల కుటుంబాలకు 5 లక్షల చెక్కును కూడా స్పాట్లోనే అందజేస్తున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పి జిల్లా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం ఒకసారి మృతుల వివరాలు చూసినట్లయితే ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించిన వారుగా ఒకసారి చూసినట్లయితే ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు మృతి చెందినటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే పిలోమన్ బేబీ కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి, కిషోర్ కుమార్ కర్ణాటక, ప్రశాంత్ పాలకాడ్ తమిళనాడు, అర్హగ్ బెడాఫ్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ, యువన్ శంకర్ రాజ్ తమిళనాడు, మేఘానందన్ తెలంగాణ, అదేవిధంగా అమృత్ కుమార్ బీహార్ సంబంధించినటువంటి వ్యక్తి, అదే జీడి నరహరి సంబంధించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్, చందన తెలంగాణ, సంధ్యారాణి మహబూబ్ నగర్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా అనూష తెలంగాణ, గిరిరావు తెలంగాణ, కెనగ్రావు దీపికా కుమార్ ఒడిశా సంబంధించి, రమేష్ ఏపీ, అనుష ఏపీ, శశాంక్ ఏపీ, మహావత్ ఏపీ, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి కురూరు ఏపీకి సంబంధించిన వ్యక్తి. తర్వాత అన్ఫైడ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను త్రిమూర్తిగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించినటువంటి అనుమానితులు మాత్రమే తన తండ్రి చనిపోయి ఉంటాడేమో, ఈ ప్రమాదంలో ఉంటాడా అనేటువంటి భావించినటువంటి వ్యక్తి ఇవాళ డిఎన్ఏకి సంబంధించినటువంటి శాంపిల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 6, కర్ణాటక 2, బీహార్ 1, తెలంగాణ 6, ఒడిశా 1, తమిళనాడు 2. ఈరోజు తాజాగా గుర్తించబడిన వ్యక్తి ఒకవేళ ఆంధ్రాకు చెందినటువంటి వాడైతే మొత్తంగా ఏపీకి సంబంధించినటువంటి మృతులు 7 మందిగా వచ్చాయి. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి వారు మొత్తంగా 20 మంది ఎవరైతే ఉన్నారో ఆ 20 మందికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి పూర్తిగా వాళ్ళ ఇప్పటికే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబాలకి తెలంగాణ ప్రభుత్వము 2 లక్షల ఎస్క్రేషియా ప్రకటించింది. అయితే ఈ 19 మృతదేహాలను అప్పజెప్పేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం 18 మందికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ రావడం, ఆ రిపోర్ట్స్ ఆధారంగానే
ఇవాళ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా కాసేపటి క్రితమే ఆ రెండు మృతదేహాలు ఆ కుటుంబాలకు పంపించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ గత 3 రోజుల నుంచి మార్చరీ దగ్గర ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ మార్చరీలో 19 మృతదేహాలు ఉన్నటువంటి బయట బాధితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు అధికారులు ఈ ప్రమాదంలో ఎవరు చనిపోయారు ఏంటి అనేటువంటి వివరాలు సేకరించే పనిలో ఎప్పుడు రద్దీగా కనిపించేటువంటి మామూలుగా ఎవరు కూడా ఆ మార్చరీ ఎప్పుడు రద్దీతో ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఒకసారిగా ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు మొత్తం హడావిడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే గత 15-20 రోజుల నుంచి మార్చరీ వద్ద కేవలం 1-2 మృతదేహాలు ఉండేటివి. కానీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారిగా 19 మృతదేహాలు రావడం, ఇక్కడే అధికార యంత్రాంగం ఫోకస్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ హడావిడి అంతా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పటికూ మృతులకు సంబంధించిన ఎలాంటిది ఎస్క్రేషియా కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బాధిత కుటుంబాలకి అధికారికంగా ప్రకటించాం. మనకు తాజాగా కనిపిస్తున్న ఒక కుటుంబం అయితే తమ మృతదేహం ఏది అనేది గుర్తించడానికి అక్కడ వచ్చినటువంటి DNA రిపోర్టు ఆధారంగా స్వాధీనం చేసుకునేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. సో వీరు ఎక్కడి వారు ఏంటనేటువంటిది పోలీస్ అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. తాజాగా అయితే ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి 6 మృతదేహాలకు సంబంధించినటువంటి DNA రిపోర్ట్స్ వచ్చాయి. ఆ 6 కుటుంబాలకి మొత్తంగా ఈ మృతదేహాలు అప్పజెప్పేందుకు సిద్ధమవుతూ రెడీ అయిపోయారు. వీరితో పాటు ఇవాళే ఆ కుటుంబాలకు కూడా నష్టపరిహారం అంటే ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు చెక్కులు కూడా ఆన్ స్పాట్లోని కుటుంబ సభ్యులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతినిధులు తాజాగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏపీకి సంబంధించినటువంటి బాధిత కుటుంబాలకి ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారు అనేటువంటిది ఇంకా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి విదేశాల్లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పందించడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణము ఎవరైతే ఈ శివశంకర్ ఉన్నాడో మద్యం బంతులో తాగి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ శివశంకర్ని తీసుకెళ్లినటువంటి ఎర్రిస్వామి ఇవాళ తాజాగా ఆ రేణుకా సంబంధించినటువంటి ఒక వైన్ షాప్ దగ్గర రాత్రి మద్యం తాగి వెళ్ళడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగింది. వాళ్ళు మద్యం మత్తులో ఉండి ఆ సమయంలో వెళ్ళకపోయితే ఇంతటి ఘోరము, ఇంతటి ప్రమాదము, ఇన్ని కుటుంబాల్లో ఇంతటి విషాదం ఉండేది కాదనేటువంటిది మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికీ ఈ కేసుల్లో సంబంధించి అంటే ఈ ప్రమాదానికి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి చనిపోయినటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో ఆ మృతుడు శివశంకర్ పైన ఎర్రిస్వామి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అదే ఘటనలో అంటే బస్సు ప్రమాదానికి కారకులైనటువంటి డ్రైవర్ A1 గాను యజమాని A2 గాను స్థానికంగా ఆ ప్రమాదంలో బయటపడ్డటువంటి రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో 2 కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి మనకి తాజాగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇది ప్రస్తుతం మృతదేహాలను తరలించేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ తాజాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడ ఉండే తాజా పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.